నగలు దొంగతనం చేస్తారు. ఇక పోరగాడైతే మనసు కూడా దొంగతనం చేస్తాడు. పట్టపగలే గిడ సీసీ కెమెరాలు ఉన్నా పోలీసు వాళ్ళ మూడో కన్ను తెరుచుకొని చూస్తుంటే కూడా పట్టపగలే గవేమో ఎత్తుకపోయిర్రట. ఏం ఎత్తుకపోయిర్రు ఏడెత్తుకపోయిర్రు అని అనుకుంటుర్రులే. మీరే చూడుర్రు ఒకసారి. చూస్తున్నారు లగి దొంగ బడవేగాల తడిగా పాపము ఊళ్ళకెళ్ళి లేకుంటే జర మెట్రో స్టేషన్ కు దూరంలో ఉండి ఆటోలను బస్సులను వస్తుంటారు చాలా మంది. ఇంకా కొందరేమో ఇంకా జర దూరంకి వెళ్ళి వస్తే బండ్లో సైకిల్లో స్కూటీలో తెచ్చి ఇక్కడ పార్కింగ్ లో పెట్టుకొని కొలువుకు ఎవరి పనుల మీద వాళ్ళు పోతుంటారు. ఇక్కడ విజ్ఞ పనులను చూడరు ఎట్లెత్తుకపోతున్నారో. అరే 90 రోజులు అంటే 3 నెలలనే ఏం తక్కువ 59-60 బైకులు కొట్టేసిరంటే చూడరు ఎంత ఉపాయం చేస్తున్నారో ఈ కొడుకులు. మొత్తానికైతే ఈ బండ్లు ఓటేసిన దొంగ పడితే కానీ పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. ఇక ఇలా సినిమా మొత్తం బయట పెట్టింది ఎవరంటే డీసీపీ అట్ని అడిషనల్ డీసీపీ లెటర్నుళ్ళు అదే రష్మి పెరుమాల్ మేడము పగడాల అశోక్ సారు కలిసి మొత్తానికైతే వివరాలు బయట పెట్టిరు అన్నట్టు. ఇక ఈయన ఒక్కనితోటి అయితే లేదు అన్నట్టు ఇంకో ఇద్దరిని సోపత్ చేసుకుంటట నుళ్ళు. కొత్తగూడెం గుండుగులపల్లి మధ్యాహ్నపు జగదీశట అట్నే పోతే గట్కేసార్లు ఉంటున్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచాల హరికృష్ణ అనేటోళ్లతోటి దొంగతనం దుకాణం పెట్టుకున్నా అన్నట్టు. ఇక అసలు దొంగనేమో పాల్వంచకు చెందిన పోరాడు 33 ఏళ్ళ దాకా ఉంటాడట. ఏం తక్కువ ఇక డిప్లొమా చదువుకుంటా ఆయన సిటీలో ఏదో పని చేసుకుంటా ప్రైవేట్ కంపెనీలను అయితే మొత్తానికి పని చేసుకుంటా ఆడికెళ్ళి బాగా దాగుడు మొదలు పెట్టిండటం వల్ల తాగుడుకు బానిస అయ్యి పైసలు సరిపోతలేవని ఈ ఉపాయం చేసిండు అన్నట్టు బండ్లెత్తుకపోయే ఉపాయము ఈ పాడుగాను. చూస్తున్నారులా మెట్రో కాడ రైల్వే స్టేషన్లల్లో బస్ స్టాండ్లల్లో పార్కింగ్లల్లో ఏడ బండ్లు పెడితే గాడికెళ్ళి ఎత్తుకపోతున్నారట. ఇక ప్యారడైజ్ కెళ్ళి ఉప్పలు ఎల్బీనగర్ కుక్కటిపల్లి మియాపూరు బాలనగర్ మెట్రో స్టేషన్లను అయితే పార్కింగ్లలో చేసిన బండ్లను అయితే మొత్తానికి ఎత్తుకపోతున్నారు చూడండి. గట్టెంకల్లా ఆఫీసులలో కొలువులు చేస్తారు జర జాగ్రత్తగా ఉండరు సుమవు. ఇక బేగంపేట పోలీసు వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్లల్లో చెక్ చేస్తే దాని ఆధారంగా మొత్తానికి బయటపడ్డాయి అన్నట్టు ఈ ముచ్చట్లు. ఇక ఆ దొంగనను పట్టుకున్నారట మొత్తానికి అయితే. ఇక ఆయనను అడగబోతే అన్ని బయటికి గక్కిండు అన్నట్టు. ఇక హరికృష్ణ దొంగను అడగంగా గుచ్చి అడగంగా అయితే మొత్తానికి ఏం తక్కువ 59 బైకులు అవన్నీ తీసుకున్నారట మొత్తం పోలీసు వాళ్ళు. చూడుర్రి 3 నెలలనే 60 బైకుల దాకా కొట్టేసిండంటే ఇక వీటి ఇలువనట చూడుర్రి 40 నుంచి 50 లక్షల దాకా ఉంటదట వీటి ఇలువ. ఇక డీసీపీ ఇంత రష్మి పెరుమాల్ మేడము ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఇంకా సిఐ రామయ్య ఇట్లా చాలా మంది పాత్ర పోషించారు అన్నట్టు ఈ ఆపరేషన్ లో మొత్తానికి అయితే పోలీసు వాళ్ళకు అభినందనలు తెలియజేసారు అన్నట్టు క్రైమ్ టీం సభ్యులందరూ కలిసి. ఇక మా సీనన్న వచ్చే ఏళ్ళైంది పిలుద్దాం. సీనన్న ఓ సీనన్న ఏం చేస్తున్నావే? అరే ఏమనుకుంటున్నావురా? రారా రారా చూసుకుందాం. ఎవరు అనుకుంటున్నావురా? మక్కిల్ రాలాలి బిడ్డ. కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతా. సీనన్నా ఈ కారం కుక్కైతే మా ఊదే వెనకలు తిరిగి ఏం మాట్లాడతాడు? ఓ కెమెరా అన్నలు కెమెరా ముందడికి తిప్పురిచారా? అబ్బా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పటట్లేదు కదా. ఇట్లా మోపైన వేందమ్మా నా గండాన. చిరువల్లి చెప్పమ్మా చెప్పు నీ బాధ ఏం చెప్పు. అగో గంతగానం గుస్తైతాను ఏమంటిని ఇప్పుడు నిన్ను ఇంత కూసోయిలనే ఉన్నావా? ఓ చెప్పుతుందమ్మా కాష్టాల గడ్డకు తెచ్చిన బూడిదంతా రుద్దుకొని కాలు మీద కాలు వేసుకొని సగరం ఊపుకుంటా వార్తలు చదవమంటే ఊకూకే నా పనిలే పడి పాడైతున్నవేందమ్మా. ఈ గుడ్ల గుబ కన్లోనికి ఏం తక్కువైంది కావచ్చు నా మీద వాడు ఏడతాడు. సర్తే రోగం తిరుగుతుంది బిడ్డ. కెమెరా ముందు కూర్చొని లొట్టి మీద కాక ఎప్పుడు కయ్యి కొడుతూనే ఉంటావు. నన్ను గుట్లకు మొక్కపోడు అంటావు. ఎప్పుడు చూడు సింధులే లెక్క నా పనిలే వాడతావు. నా జోలికి రాకు మంచిగా చెప్తానా. అన్నలు చూడుండ్రే గా వార్తలు చెప్తాడేమో అని పిలిచిన నేనేమన్నా అంటినా? ఎట్లా జగడం ఆడతాడో చూడుర్రి నాతో. అవునమ్మా ఎక్కడేం పొద్దు ఒక నీతో జగడం ముంగటేసుకున్నా. అబ్బా ఒకడు వచ్చి పాడైతే లేడుగా జగడం పెట్టుకున్నామంటే గుట్ట సగరం ఉంచిపోవాలి. వద్దమ్మా వద్దు నాకు ఈ వార్తలు వద్దు ఏమొద్దు. నేను చక్కగా పోయి గా బులెటిన్ లేటియో వేసుకుంటాయి కానీ ఈ వార్తలు వద్దు నాకు ఈ పంచాయతీ వద్దు. నేను పోతాను ఇక నేను పోతాను. అవ్వా లేవొస్తుందా?
ఇంతకీ అన్నం గిన్నెలు వేసుకొని తింటున్నావా లేకపోతే అట్లనే ముఖానికి కట్టుకుంటున్నావా? అబ్బా మా చెల్లెకు కోపం వస్తుందంటే నేను ఎమ్మెల్యేనే. ఓ మల్లేష్ అన్న గా ఇటుక పెట్టి ఇయ్యే వీని మూతి వాళ్ళకి కొట్టుకోవాలి ఎట్లా అయినా సరే. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలికెక్కువనంట. నువ్వు చూడు ఎట్లా అవుతావు, నేను చూడు ఎట్లా అవుతానా. కందిరీగలేంట పడ్డా కూడా లేచి ఉడికెట్టట్లేవు కదా. అరే సీన్గా మర్యాదగా మాట్లాడు, నేనేం చేస్తానో నాకే తెలియదు, ముందే చెప్తాను. హో నాకన్నా తినడానికే తిండి లేదు, నీకు మర్యాద కొనుక రావాలి. తమాషా చేస్తానవా లేకపోతే నెత్తి గిట్లా తిరుగుతుందా? అంత గిట్లా పిస పిస చేస్తానో ఏమైందిరా పోరా నీకు? బర్ల కొట్టంలో బర్ల గడ్డేసి పాలు విండేదాన్ని తీసుకొచ్చి వార్తలు చదవమంటే ఇగో గిట్లనే ఉంటది. నీ బోధం పెట్ట కదరా నీ చేతులకు జట్టలు గుట్ట ఏమన్నా ఆ పనులు పడ్డమేమ్రా నువ్వు? కొలువెక్కి 4 రోజులు అయితలేదు అప్పుడే ఓ గింత గర్రేంద్రా నీకు? నేనేమన్నా నీ లెక్క రోడ్ల మీద గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతానా ఏంది? కాదమ్మా, నువ్వు మైసూరు మహారాణివి, ఇష్టూరు దొరసాని. నీ ఇంటికి వెళ్దానా ఇట్లా దాపరమైన శని లెక్క. అయినా నీ పేరు సిరివల్లి కాదు, శనివల్లి. కరెక్ట్ సెట్ అవుతుంది. శని లెక్కనే దాపరించినావు పో నాకు. ఏయ్ ఎవడనుకుంటున్నావురా? బొక్కలు చూర చూర అవుతుంది బిడ్డ, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఎవడనుకుంటున్నావురా? సీనన్నా. ఈ పోరానికి ఏం కావచ్చు? పొద్దుగాల పోయేటప్పుడు ఏమన్నా కుక్క గిట్లా కాలిందా లేకపోతే ఏమన్నా పిచ్చి గిట్లా పట్టిందా? గిట్లా చేస్తాడేందా అంతా పిస పిస? ఓ అన్న చెప్పే జరా ఏమైంది? దూలం లెక్క పెరిగిన కానీ దుజ్జకున్న తెలివి లేదు నీకు. నాకు పిచ్చి లేవలే, కుక్క గరవలే, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్నా ఆయన? ఇంతసేపటి నుంచి పిస పిస ఎత్తంటే మా ఓన్కి ఏమైందో అని చెప్పి గూగుల్ పట్టుకున్నది నాకు. రేపు ఎమ్మెల్యే కావాలని ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం. అవు శనివల్లి, ఓ సారీ శనివల్లి కాదు, అవు సిరివల్లి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఎట్లా మాట్లాడుకుంటారో చూస్తున్నావు కదా. ఏంది ఎమ్మెల్యే అవుతావా? ఎమ్మెల్యే కానీ నన్ను ఎందుకు తింటాను? అవును సిరివల్లి, ఎమ్మెల్యే గానికి ఇప్పుడు తిట్లు ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటి నువ్వు ఎమ్మెల్యే కానీ నన్ను తిట్టినావా ఇంతసేపు? ఎట్లా కనబడతానారా నీ కంటికి నేను? మందిని తిడితే ఎవరుకుంటారు సిరివల్లి, అందుకే నీ మీన్నే ప్రయోగం చేసిన. నువ్వైతే ఇంటికి రా, ఇంటికి వచ్చినాక నీ పని చెప్తా. రా బిడ్డ రా, ఇంటికి రా. మొన్న దానం నాగేందర్ సారు అసెంబ్లీలో ఎట్లా బెదిరించాడు, అట్లనే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి అరకెప్పుడు గాంధీ ఎట్లా బండబూతులు తిట్టిండు, కౌశిక్ రెడ్డి కూడా ఎట్లా తిట్టిండు. అందుకే ఇలా తిట్లు నేర్చుకుంటా, రేపు ఎమ్మెల్యేనా అవుతా. ఏ ఊకో అన్న, వాళ్ళ అంతా ఉత్తిత తిట్లే. ఇవాళనేమో తిట్టుకుంటారు, రేపేమో ఒక పార్టీలోకి పోతారు, కలుతారు, మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. ఉత్తిత తిట్లే అవన్నీ. పబ్లిక్ ముందట ఏదో ఉత్తుగా అట్లా తిట్టుకుంటా ఉంటారు. ఏంది అలా ఉత్తుత తిట్లేనా? అవ్వా నిజం అనుకుని నిన్ను తిట్టి పాడైతే కదా. అబ్బా నాకైతే తిట్లు వచ్చినాయి. రేపు కారు పార్టీలో చెరికగా ఉన్నా, సి పార్టీలో చెరికగా ఉన్నా, పూ పార్టీలో చెరికగా ఉన్నా, ఏదైతే నాకైతే తిట్లు వచ్చినాయి. ఏదో పార్టీలో జైన్ అయితే పో. అయ్యా ఎమ్మెల్యే సార్లు చూసిర్రా మిమ్మల్ని చూసి మా ఓడు ఎట్లా చెడిపోతాడో? ఓట్లేసి గెలిపించి ఉద్ధరించమంటే మీరేమో బూతులు నేర్పబడుతుంది. మంచి ఏకపోయినా పర్వాలేదు కానీ ఈ బూతులు మాత్రం నేర్పకుర్రి. ఇట్లా జనాలను చెడగొట్టకుర్రి. జర ఈ వార్త చూసి అయినా జర బుద్ధి తెచ్చుకోర్రి. ఓ ఎమ్మెల్యే సార్లు ఇంటుర్రా మిమ్మల్నే. బడికాడ గుడికాడ మడికాడ కాలేజీలో పనిచేసే కాడ ఆఫీసులల్లో బస్ స్టాప్లల్లో రైల్వే స్టేషన్లలో అట్నే మెట్రో ట్రైన్లలో కూడా ఇక సినిమా టాకీసులు రాజకీయ రంగము సినిమాల రంగము అట్నే ఆటలల్లో పాటలల్లో ఇట్లా ఏడ చూసినా కూడా పోరీలను చిడాయించుడే ఉన్నది. ఇక ఇప్పుడు ఒక కేసు వచ్చింది, అదేంటో మీరే చూడురు మరి. ఎందుకు ఇట్లా దాపరం కావచ్చు ఏం అర్థమైతే లేదు పోండ్రి. అరే మొన్నటి దాకానేమో ఆది మూలము, నిన్ననేమో ఎస్ఐ ఆరోగ్యం, ఇవాళ జానిసారట. అవు కొరియోగ్రాఫరు డాన్సరు, అన్ని సినిమాలలో ఒక్క పాట కన్నా చేస్తాడు చూడు డాన్సు. హీరోలకు డాన్స్ నేర్పించే సారే ఇగో గిట్లా చేసిండంటే ఎంత కథ అయిందో చూడుర్రి. ఇక అవుట్డోర్ షూట్ పోయినప్పుడు ఇగో గిట్లా చేసిండట, లైంగిక వేధింపులు అయినాయి అని పొల్లనైతే కేసు పెట్టిందట చూడుర్రి. ఇక 2019 నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుందట ఈ పొల్ల. ఇక పొద్దుగాల రాయదుర్గం పిఎస్ లో కేసు పెట్టింది అన్నట్టు, ఎఫ్ఐఆర్ సుతా ఫైల్ అయిందట. ఇక ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నారు అన్నట్టు. ఇక దూషించుడు గాయాలు చేసుడు ఇవన్నీ రాసి ఫిర్యాదు ఇచ్చిందట మొత్తానికి బాధితురాలు. ఇరువరకు సతీష్ కొరియోగ్రాఫర్ ని ఇట్లనే చేసిండట. అటు ఇంకా 2015లో కాలేజీల సుతా ఓ మహిళని ఇట్లనే అయింది. ఇక 2019లోనేమో 6 నెలల జైలు శిక్ష సుతా అయింది చూడుర్రి. ఇంత కథ ఉంది ఎంకమర్రా. మరి ఎంత మతలాపో ఏందో అర్థమైతలేదు కానీ మొత్తానికైతే జానీ సారు లైంగిక వేధింపులు చేసిండు అన్నట్టుగా ఇక ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ అయితే మొత్తానికి కేసు పెట్టింది. ఇక పోలీస్ అన్న ఏమో చెప్తుండు ఇనుర్రో పారే. మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా
సెక్షువల్ అబ్యూస్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారా అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు? లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆమె స్టేట్మెంట్ని బట్టి ఇవ్వండి చూస్తాం. వచ్చిందా సరే? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు? వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. గంతే కాదు. ఇక జనసేన పార్టీకి మొన్న ఒక పాట సుతా చేసా కదా, జానీ మాస్టర్ ఆయనంతా జనసేన పార్టీకి చెందిన ఆయన. ఇక కొన్ని రోజులు అయితే పక్కకు పెడతారు అన్నట్టు సమాచారం అందుతున్నది. గివుల్లా మీకోసం మంచి మంచి ముచ్చట్లు. ఇక రేపు మళ్ళీ బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VRK న్యూస్.